2-way classification also called as two factor analysis. ఇది చాలా జాగ్రత్త చూడండి, ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1-way క్లాసిఫికేషన్ స్టైల్లో ఉంటుంది, కాకపోతే ఒక అడిషనల్గా ఒక కాలం మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, బిట్వీన్ శాంపిల్స్, బిట్వీన్ కాలమ్స్ అంటాం, బిట్వీన్ రోస్ అంటాం, రెసిడ్యుయల్ ఆర్ ఎర్రర్, దెన్ టోటల్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, రేషియో ఆఫ్ ఎఫ్ లేదా వేరియన్స్ రేషియో ఆఫ్ ఎఫ్ అంటాం. దిస్ ఈస్ అ కామన్. మీరు 1-way క్లాసిఫికేషన్ అక్కడ బ్యాడ్ చేస్తే ఇక్కడ మీరు నేర్చుకున్నట్టే. దెన్ ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ స్క్వేర్స్ దట్ ఈస్ ఎస్ఎస్సి, ఎస్ఎస్ఆర్, అక్కడ ఎస్ఎస్ఈ ఉండే, ఇక్కడ ఎస్ఎస్ఆర్ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. దెన్ ఎస్ఎస్ఈ, దెన్ ఎస్ఎస్టి, ఎస్ఎస్సి, ఎస్ఎస్ఆర్, ఎస్ఎస్ఈ, ఎస్ఎస్టి. ఓకే, దెన్ నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, V1, V1, V2. V1 అనే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ లో మనకు V1 2 times ట్వైస్ వస్తుంది. V1, V1, then V2. V1 is equals to C minus 1, and again V1 is equals to R minus 1. Then V2 is equals to C minus 1 into R minus 1. Okay, then K is equals to N minus 1. Same principle. 1-way లో 2-way లో same principle ఇక్కడ. K is equals to N minus 1. Then next, mean sum of squares is equals to here MSC is equals to SSC divided by C minus 1. ఇది మీకు ఆల్రెడీ మీకు తెలుసు, సేమ్ మనం అనోవా 1-way లో అప్లై చేసినట్టు ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. MSR is equals to SSR divided by R minus 1. Then MSE is equals to SSE divided by C minus 1 into R minus 1. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ట్వైస్ మనం 2 times కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. కంక్లూజన్ నెంబర్ 1 MSC divided by MSE, conclusion number 2 MSR divided by MSE. These two conclusions we have to write. Okay, ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోవాలమ్మా. దెన్ నెక్స్ట్, ఇది క్లియరా? ఇట్ ఇస్ క్లియర్ టేబుల్ 2-way క్లియర్ సార్. ఓకేనా? దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక నేను ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాను. ఇక ఐఎమ్ మూవింగ్ టు ప్రాబ్లం. ఓకే సార్. రైట్, ఇక్కడ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ అండర్స్టాండ్ అయిపోవాలి మనకు. ఏ టీ కంపెనీ అపాయింట్స్ 4 salesmen A, B, C, D and observes their sales in 3 seasons: summer, winter, monsoon. The figures in lakhs are given in the following table. Okay, by observing these question we have to assume that it is a 2-way classification. ఇక్కడ చూడండి, salesmen, then seasons, summer, winter, monsoon. ఈ 2 words వాడుతున్నాం మనం. This is a one side information, this is the second side information. That's why this problem is called a 2-factor analysis. Okay, it is clear? 2-factor analysis. ఓకే సార్. Then next, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అబ్జర్వ్ ద క్వశ్చన్. A 36, 28, 26 దీని టోటల్ చేశాడు. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ లో టోటల్ చేయకుండా వస్తుంది క్వశ్చన్. సీజన్స్ టోటల్, సేల్స్మెన్ టోటల్ చేయకుండా క్వశ్చన్ వస్తుంది. ఓకే, క్వశ్చన్ విల్ బి దేర్ ఇన్ దట్ వే. అప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ చేసుకోవాలమ్మా. ఓకే, టోటల్స్ కంపల్సరీ మనం చేసుకోవాలి. ABCD ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉండదు ఇన్ ద గివెన్ ఎగ్జామ్. Okay, then immediately what we have to do, just to do the totals, seasons totals, salesman total. Then after go for doing the 2-way classification problem solution. Okay, you observe carefully here what they asked, do the salesmen significantly differ in performance. Salesmen ABCD వాళ్ళ పర్ఫార్మెన్స్ లో ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా అడుగుతున్నాడు. దెన్ సీజన్ లో ఏదైనా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఓకే, అది మనం చూద్దాం ఇక్కడ. ఇది క్లియరా? ప్రాబ్లం క్వశ్చన్ క్లియరా అందరికి? ఒక్కసారి మీకు అర్థమైంది చెప్పండి అమ్మా, ఏం అర్థమైంది క్వశ్చన్ లో? క్వశ్చన్ ఇస్తాడు, మనం అవి టోటల్స్ మొత్తం మనమే చేయాలని ఒకటే అర్థమైంది. రైట్ రైట్. క్వశ్చన్ లో టోటల్స్ ఇస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను ఇచ్చిన ప్రాబ్లమ్ ఇది చాలా ఈజీ. ఈ విధంగా టోటల్స్, సీజన్స్ టోటల్స్, సేల్స్మెన్ టోటల్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు డూ ద ప్రాబ్లం. ఇవ్వకపోతే ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే 1-way క్లాసిఫికేషన్ లో మనం గ్రాండ్ మీన్, గ్రాండ్ యావరేజెస్ అవి కనుక్కున్నాం కదా, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ నెంబర్ 1, నోట్ నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి. మీకు కనిపిస్తుందా? నోట్ నెంబర్ 1, నోట్ నెంబర్ 2 కనిపిస్తుందా?
కనిపిస్తుంది సార్. ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మా, యూజ్ కోడింగ్ మెథడ్ సబ్స్ట్రాక్టింగ్ 30 ఫ్రమ్ గివెన్ నెంబర్స్. క్వశ్చన్లో ఎల్ఓఎస్ ఏమి ఇవ్వలేదు, మనకు 5% ఇవ్వలేదు, 1% ఇవ్వలేదు. దెన్ నెక్స్ట్ మీకు కోడింగ్ నెంబర్ ఈ 30 అని ఇస్తాడు. ఒక్కొక్కసారి 30 అని ఇస్తే ఈ నెంబర్ తోటి మనము ఇక్కడ ఏం చేస్తామంటే అన్ని వాల్యూస్ మనము ఇక్కడ 36 ఉంది కదా, 28, 26 ఇవన్నీ మైనస్ చేస్తాం. వచ్చిన వాల్యూ తోటే ప్రాబ్లం చేస్తాం మనము. ఓకే, ఆ కోడింగ్ నెంబర్ క్వశ్చన్ లో ఇస్తే ఇబ్బంది లేదు. ఇవ్వకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గివెన్ దీస్ 30 అప్పుడు మనం ఏం చేస్తాం, నోట్ నెంబర్ 2కి వెళ్తాం. ద ఎబోవ్ పాయింట్స్ నాట్ గివెన్, దెన్ డూ 360 డివైడెడ్ బై 12. సార్ ఈ 360 12 ఏ విధంగా వచ్చింది సార్ అంటే ఇక్కడ చూడండి, గ్రాండ్ టోటల్. ఓకే, గ్రాండ్ టోటల్ ఇస్ 360 is a grand total. Clear? Divided by total number of samples are, how many samples are there? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 divided by 12, then you will get 30. Question lo ee coding number 30 ivvakapote, this is the way to get the value of that code number value. కోడ్ వాల్యూ ఇవ్వకపోతే ఈ విధంగా మనం కనుక్కోవాలి. అందుకే ఎగ్జామ్లో గ్రాండ్ టోటల్ కంపల్సరీ కనుక్కోవాలి మనం. క్వశ్చన్లో సేల్స్మెన్ టోటల్, సీజన్స్ టోటల్ చేయకపోతే ఈ గ్రాండ్ యావరేజ్ కోసం మనము చేయాల్సి ఉంటుంది ప్రాబ్లమ్ని. ఓకే, ఇట్ ఈస్ క్లియర్ నోట్ నెంబర్ 1 అండ్ నోట్ నెంబర్ 2? అర్థమైందా బాయ్స్? ఓకే, క్వశ్చన్లో మీరు చాలా జాగ్రత్త చూడండి అమ్మా. కోడింగ్ నెంబర్ 1, నోట్ నెంబర్ 1 కోడింగ్ నెంబర్ మనకి ఇస్తాడా లేదా చెక్ చేసుకోవాలి. ఇవ్వకపోతే సార్ నోట్ నెంబర్ 2కి వెళ్ళిపోవాలి. అది గ్రాండ్ యావరేజ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్, దెన్ యూ విల్ గెట్ 30 రావచ్చు, వేరే నెంబర్ ఏదైనా రావచ్చు. సార్ 30నే రావాలా సార్ అని మీకు అనిపిస్తుంది. సార్ 20 కూడా వస్తుంది, 50 కూడా వస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వి గో ఫర్ ది సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, యూ అబ్జర్వ్ కేర్ఫుల్ హియర్ ద సొల్యూషన్ హియర్. ఇక్కడ చూడండి సొల్యూషన్ చూడండి. నిన్న మనం ఛానల్లో పెట్టాను, సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. ద అబోవ్ డాట్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు క్రైటీరియా 1 సేల్స్మెన్, number 2 seasons. In order to simplify calculations, we code the data by subtracting 30 from the each figure. The data are coded form are given below. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనం సేమ్ యాజ్ టీజ్ టేబుల్ వేసుకుంటాము. టేబుల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ సేల్స్మెన్ ABCD, సమ్మర్ వింటర్ మాన్సూన్, దెన్ సేల్స్మెన్ టోటల్, సీజన్స్ టోటల్స్ అని మీరు ఎంటీ కాలమ్స్ ఈ వాల్యూస్ అన్ని ఏం రాయకుండా ఈ విధంగా టేబుల్ ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయండి. ఓకే, ఫార్మ్ ఏ టేబుల్. ఈ వాల్యూస్ ఏం రాయకండి ఫస్ట్, డోంట్ రైట్ దీస్ వాల్యూస్, జస్ట్ రైట్ ఓన్లీ సీజన్స్, సేల్స్మెన్ ABCD, సీజన్స్ టోటల్స్, సమ్మర్ వింటర్ మాన్సూన్, సేల్స్మెన్ టోటల్, ఈ వాల్యూసే రాయండి. తర్వాత ఏం చేస్తారు సార్ అంటే మీరు మన కోడ్ నెంబర్ వాల్యూ వచ్చింది కదా 30, ఎగ్జామ్ క్వశ్చన్లో ఇచ్చాడా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇవ్వలేదు, ఇవ్వకపోతే గ్రాండ్ మీన్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. సార్ 20 వస్తుంది, 30 రావచ్చు, 40 రావచ్చు, ఏదైనా రావచ్చు సార్. సో ఇక్కడ మనం 30 వచ్చింది కాబట్టి నేను ప్రతి కాలంలో 30 30 30 30 అని రాసుకున్నాను. ఓకే, ఎనీ డౌట్? ఎనీబడి ఎనీ డౌట్? నో డౌట్ సార్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, సేమ్ యాజ్ టీజ్ క్వశ్చన్ ఇక్కడ దింపుతున్నాను. ఇగో ఇక్కడ 36 28 దెన్ 26 ఉన్నాయి కదా, దీస్ ఆర్ ది ఓకే ఫ్రమ్ ది క్వశ్చన్ వి కాపీడ్ 36 28 then 26. Then B column lo 36 29. Okay, B column lo 36 29 then 28. It is also from given question. Then again 21 31 21 from question, 35 32 29 from question. Okay, ee vidhanga question nundi manamu information teesukovali. Then after go for applying the code number. Okay, with these code 30 30 ఇక్కడ చూడండి 30 A లో 30 వచ్చింది మనకు, B లో 30 నే, C లో 30A, D లో 30. ఈ వాల్యూస్ తోటి మనం ఏం చేస్తాం, అన్ని వాల్యూస్ మైనస్ చేస్తాం, సబ్స్ట్రాక్షన్ చేస్తాం. అప్పుడు మనకు వాల్యూ వస్తుంది. ఏ వాల్యూ వస్తుందమ్మా మనకు? సింప్లీ విల్ గెట్ సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇవి ఇక్కడ డబుల్ డిజిట్ కూడా వస్తాయి ఒకసారి. దీస్ వాల్యూస్ ఆఫ్టర్ డూయింగ్ సబ్స్ట్రాక్షన్ వి గాట్ దీస్ వాల్యూస్. ఓకే, కోడ్ నెంబర్ తోటి మనం సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ వస్తాయి. ఓకే, యూ విల్ గెట్ దీస్ వాల్యూస్. దీస్ వాల్యూస్ విల్ బి డన్ టోటల్.
ఓకే, అక్కడ మైనస్ వస్తే మైనస్ రాయండి, ప్లస్ వస్తే ప్లస్ రాయండి, తర్వాత మైనస్ ప్లస్ అవన్నీ డిఫరెన్సెస్ చూడండి. డిఫరెన్సెస్ చూసిన తర్వాత మీకు వచ్చే వాల్యూ 0. సిగ్మా x1 is 0, సిగ్మా x2 is 3, సిగ్మా x3 is equals to -9, సిగ్మా x4 6. ఓకే, ఇక్కడ సేల్స్మెన్ టోటల్ వాల్యూస్ అన్నిటికీ మనము సిగ్మా x1, x2, x3, x4 అంటాం. దెన్ దీస్ వాల్యూస్ ఆర్ కాల్డ్ y1, y2, y3. ఓకే, ఇవన్నీ మనం మళ్ళీ టోటల్ చేస్తే సిగ్మా y1 is equals to +8, sigma y2 is equals to 8, sigma y3 is equals to -8. Then ఈ totals ను seasons totals as well as సేల్స్మెన్ టోటల్ చేస్తే మనకు గ్రాండ్ టోటల్ 0 వస్తుంది. ఓకే, ఎనీ డౌట్? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఎనీబడి ఎనీ డౌట్స్? సార్ చెప్పండమ్మా. సార్ మాన్సూన్ లో అన్ని మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, -4, -2, -1, -1. సార్ వాల్యూ 8 వచ్చింది కదా సిగ్మా y3 లో. అవును, -8 వచ్చింది. -8 సార్ అది. -8 వస్తుందమ్మా. -4 + -2 + -1 + -1. ఒకసారి మీ క్యాలిక్యులేటర్ మీరు ఒకసారి కొట్టి చూడండి, మనకు -8 వస్తుంది. ఓకేనా? ఇందులో డౌట్ ఉంది ఎవరికైనా? ఏం డౌట్ లేదు కదా ఈ టేబుల్లో? సార్ ఏదైనా ఏ ప్రాబ్లం లో అయినా గ్రాండ్ టోటల్ 0 వస్తుందా సార్? అంటే ఏ ప్రాబ్లంలో రాదమ్మా, ఒక్కొక్కసారి వేరే వస్తుంది. ఇక్కడ గ్రాండ్ టోటల్ మనకు వేరే వాల్యూ కూడా రావచ్చు. ఇక్కడ 15 కానీ 16 కానీ ఏదైనా వాల్యూ వస్తుంది. కాకపోతే గ్రాండ్ టోటల్ మనం కనుక్కోవాలి. ఎందుకంటే మనం ఎస్ఎస్సి వాల్యూ కనుక్కునే క్రమంలో ఎస్ఎస్సి మైనస్ కరెక్షన్ ఫ్యాక్టర్ అని ఒకటి అడిషనల్ వస్తుంది. మన కరెక్షన్ ఫ్యాక్టర్ వస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి కరెక్షన్ ఫ్యాక్టర్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వన్ ప్రిన్సిపల్. అడిషనల్లీ కరెక్షన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు t² / n. t² అంటే గ్రాండ్ టోటల్ అంటే టీ అమ్మా. ఓకే, ఇక్కడ t² / n, t² / n అంటే మనకు t ప్లేస్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. వేరే ప్రాబ్లం చేస్తున్న క్రమంలో మనకు వేరే వాల్యూ రావచ్చు. ఓకే, 0² / 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ప్రాబ్లంలో 0 వచ్చింది మనకు. n ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ టోటల్ ఇండివిజువల్ శాంపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 అమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ N. ఓకే, మీకు వేరే ప్రాబ్లం, మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ ప్రాబ్లంలో మీకు 0 రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, దిస్ ఈస్ ద వే టు డూ ద ప్రాబ్లం, దిస్ వన్. ఓకే, ఈ వాల్యూ కనుక్కున్న తర్వాత సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ సేల్స్మెన్ మనం చేస్తాం. బిట్వీన్ సేల్స్మెన్ అంటే ఎస్ఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇక్కడ క్లియర్ అయ్యి టేబుల్ క్లియరా? ఓకే సార్. దెన్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ సేల్స్మెన్. ఇక్కడ ప్రిన్సిపల్ చూసుకోండి ఒకసారి. దిస్ విల్ బి ఆబ్టైన్డ్ బై సేల్స్మెన్ టోటల్ డివైడింగ్ ఈచ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఇన్ ఇట్ యాడింగ్ దీస్ ఫిగర్స్ then subtracting the correction factor from them. Thus the sum of squares between salesmen is equals to. ఈ ప్రిన్సిపల్ గుర్తు పెట్టుకోవాలి. సిగ్మా x1² ఇవి ఇక్కడ చూడండి, సిగ్మా x1², సిగ్మా x2², సిగ్మా x3², సిగ్మా x4². ఓకే, x1 సిగ్మా x1² డివైడెడ్ బై r. r స్టాండ్స్ ఫర్ రోస్. ఎన్ని రోస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. 3 రోసే ఉన్నాయి మనకు. సిగ్మా x2 ఈజ్ ఈక్వల్స్ టు sigma x2² divided by r, sigma x3 divided by r, sigma x4 divided by r. ఇక్కడ సార్ ఒకవేళ మనకు కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సిగ్మా x5, సిగ్మా x6, సిగ్మా x7 ఆ విధంగా కాలమ్స్ పెంచుకుంటూ మీరు వెళ్ళొచ్చు. ఈ ఫార్ములాని ఆ విధంగా ఎక్స్పాండ్ చేయండి. -t² / n. ఈ ఫార్ములా డౌట్ ఉంది ఎవరికైనా? ఎనీబడి ఎనీ డౌట్? ఈ ఫార్ములా అర్థమైందా? దిస్ ఫార్ములా. ఓకే సార్. ఇక్కడ చూడండి, x1 వాల్యూ, సిగ్మా x1 వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ మనకు ఇక్కడ 0 ఉంది, సేమ్ వాల్యూ 0 తీసుకున్నాను. ఇక్కడ సిగ్మా x2 ఎంత మనకు? 3, ఇక్కడ 3 తీసుకున్నాను. సిగ్మా x4 ఎంత? -9, -9 తీసుకున్నాను. సిగ్మా x4 6. వాటన్నిటికీ స్క్వేర్ అప్లై చేశానమ్మా నేను. స్క్వేర్ అప్లై చేసిన తర్వాత డివైడెడ్ బై 3 రోస్ ఆర్ దేర్, -0² / 12. మనకు t ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కాబట్టి 0² / 12 తీసుకున్నాను. Then finally you will get the value SSC is equals to 0 plus 3 plus 27 plus 12 plus 0 is equals to 42. Okay, variance sum of squares between salesmen
is equals to, that is SSC is equals to 42. Clear? 42 ఏ విధంగా వచ్చింది అర్థమైందా? ఓకే సార్. గో ఈ వాల్యూసే టోటల్ చేసుకున్నాం మనం, సేల్స్ మెన్ టోటల్. ఓకే 42 వచ్చింది మనకు, అన్నిటికీ డివైడ్ చేయాలి 3 తోటి. దెన్ ఆఫ్టర్ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత, సమ్ ఆఫ్ స్క్వేర్స్ కంప్లీట్ అయిన తర్వాత, నెక్స్ట్ ఇమీడియట్లీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్? V1 is equals to C minus 1. How many columns are there in the given question? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి క్వశ్చన్ లో? 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, C minus 1 is equals to 4 minus 1. You got 3. ఓకే, ఇది డౌట్ ఉందా? V1 is equals to 3. ఓకే సార్. ఇది వచ్చిన తర్వాత మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ కాలమ్స్ ప్రిన్సిపల్ MSC is equals to SSC డివైడెడ్ బై C minus 1. ఇది ఆల్రెడీ మన టేబుల్లో ఉంటుంది, అందుకే టేబుల్ బై హ్యాడ్ చేయమంటున్నాను. 42 divided by 3, you will get 14. MSC value is equals to 14. ఇందులో డౌట్ ఉందా? మనకు ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, వేరియన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ కాలమ్స్ అయిపోయింది. ఇక్కడికి SSC వాల్యూ కనుక్కున్నాం, C minus 1 కనుక్కున్నాం, దెన్ MSC వాల్యూ కూడా కనుక్కున్నాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఎనీబడి ఎనీ డౌట్ హియర్? నో సార్. రైట్, ఐఎమ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ సీజన్స్, దట్ ఈస్ రోస్. ఇక్కడ ప్రిన్సిపల్ చూసుకోండి, ఇక్కడ సిగ్మా y1 హోల్ స్క్వేర్ బై సి, అక్కడ x1 హోల్ స్క్వేర్ బై r చేసాం కదా ఇక్కడ ఏం చేస్తున్నాం? సిగ్మా y1 స్క్వేర్ బై సి, సిగ్మా y2 స్క్వేర్ బై సి, సిగ్మా y3 స్క్వేర్ బై సి మైనస్ టీ స్క్వేర్ బై n. ఈ y1 y2 y3 ఎక్కడ వచ్చాయి మనకు? ఆల్రెడీ అక్కడ ప్రాబ్లంలో వచ్చాయి. ప్లస్ 8 0 దెన్ మైనస్ 8 ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఆ వాల్యూ మనం అన్ని చేస్తే you will get SSR value, that is 32. SSR value is equals to 32 you will get. After getting 32, immediately go for degrees of freedom. Degrees of freedom మళ్ళీ మనకి ఇక్కడ ఏమవుతుంది? V1 ఆల్రెడీ V1 ఒకటి చేసాం, మళ్ళీ సెకండ్ టైం కూడా V1 మనం చేయాల్సిందే. The principle is here R minus 1, R minus 1, that is 3 minus 1. How many rows are there? 3 rows are there. So 3 minus 1 is equals to 2. Degrees of freedom V1 is equals to 2. Okay, 32 divided by 2. ఎంత వచ్చింది మనకు? 32 divided by 2 చేస్తే 16 వస్తుంది. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ రోస్, దట్ ఈస్ 16. ఓకేనా? ఇది క్లియరా? సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది. ఎనీబడి? ఓకేనా? నెక్స్ట్ ఐ మూవింగ్ టు టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. మనకు ప్రాబ్లం లో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ టేబుల్లో రెసిడ్యుయల్ ఆర్ ఎర్రర్ SSE అని ఇచ్చారు. ఓకే, V2 is equals to C minus 1 into R minus 1. అది మనము తర్వాత సపరేట్ గా ప్రాబ్లం చేస్తాం. అది సపరేట్ గా ఫస్ట్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ SST కనుక్కుంటాం. ఇక్కడ చూడండి, SST will be obtained by adding the sum of all items in the table and subtracting the correction factor there from. Thus total sum of square is equals to, మనకు 36 minus 30 చేశాం. ఆ కోడింగ్ నెంబర్ తో చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా సార్. వాయిస్ కట్ అవుతుంది సార్. క్లియర్ అనిపిస్తుందా? యా సార్. ఓకే, మనము కోడింగ్ నెంబర్ తోటి సబ్స్ట్రాక్షన్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ 6 minus 2 ఆన్సర్ లో ఫస్ట్ టేబుల్ లో 6 minus 2 minus 4 minus 6 minus 1 minus 2 then minus 9 1 5 2 then minus 1. ఈ వాల్యూస్ అన్ని ఎక్కడ నుండి వచ్చాయి? మీకు ఐడియా వచ్చిందా ఇప్పుడు? ఓకే, వాటి అన్నిటికీ మనం స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసిన తర్వాత మైనస్ టీ స్క్వేర్ బై n. ఓకే, ఇవన్నీ స్క్వేర్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 210. ఓకే, 210. SSC ఎంత వచ్చింది మీకు ఒకసారి చెప్పండి? SSC వాల్యూ, SSC వాల్యూ హౌ మచ్? 42. నెక్స్ట్ SSR వాల్యూ, SSR వాల్యూ 32. no, SSR 32. SSR 32 సార్. అది ఫస్ట్ వాల్యూ అమ్మా. SSR ఎంత వచ్చింది?
16. SSR 32. SSC 42. Okay. 42 plus 32 how much? 74. 74. 74 minus 210 how much? 210 minus 74 ఎంత? 284. 284 sir. మైనస్ అమ్మా 210 మైనస్ 74 ఎంత? 136. 136 sir. Right, that 136 should be, you have to write at the place of residual or error దగ్గర రాస్తాం. Okay, SSC is equals to 136. ఇగో 136 ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దెన్ నెక్స్ట్ V2 is equals to 6. C minus 1 ఎంత వచ్చింది? 3. 3 2s ఎంతమ్మా? 3 into 2 ఎంత? 3 into 2. C minus 1 into R minus 1. 6 ఈ విధంగా వస్తుంది మనకు. దీనికోసం సపరేట్ గా ఏం ఉండదు మనకు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. రెసిడ్యుయల్ ఆర్ ఎర్రర్, రెసిడ్యుయల్ ఆర్ ఎర్రర్. ఓకే, యూ విల్ గెట్ 136. టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 210. మీకు టోటల్ ఎంత వచ్చింది? ఇంతకుముందు మనం ప్రాబ్లం చేసాం కదా, 210 టోటల్ వచ్చింది. టు గెట్ దీస్ 136, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ 42 ప్లస్ 32 minus 210 is equal to 136. ఇవ్వటి రాసుకున్నాం. సేమ్ అప్లికేషన్, ది సేమ్ ఫార్ములా అప్లై ఫర్ ది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ DOF. 11 మనకు 11 ఆల్రెడీ 11 ఎట్లా వచ్చింది? n minus 1. n is equals to 12 minus 1, that is 11. Okay, 3 plus 2 minus 11 is equals to 6. ఈ విధంగా తీసుకోవచ్చు లేదా 3 into 2, 3 2s are 6. ఇక్కడ ఈ విధంగానే వస్తుంది మనకు. Then finally MSE divided by MSE, MSR divided by MSE. 40, this one 42, sorry 14 divided by 22.67. Then 16 divided by 22.67. ఈ కంక్లూజన్స్ మనం twice రాయాలి. కంక్లూజన్స్ 2 ఫ్యాక్టర్ అనాలిసిస్ కాబట్టి ఇక్కడ చూడండి. Let us take the hypothesis that there is no difference between sales of salesmen of seasons, or in other words that 3 independent estimates of variance are the estimates of variance of the common population. Now first compare the salesman variance, estimate the residual variance. Thus F is equals to 14 divided by 22.67. అది మనకి ఎంత వస్తుంది? 0.617 వస్తుంది. ఫస్ట్ కంక్లూజన్ లో క్యాలిక్యులేటెడ్ వాల్యూ 0.617 వచ్చేసింది. The table value of F for V1 is equals to 3, V2 is equals to 6 at 5% LOS, 4.76 LOS వాల్యూ ఉంది. ఇక్కడ క్లియరా? ఎనీ డౌట్ ఎనీబడి? డౌట్ ఉందా? మాట్లాడండి. ఓకే, ఇది 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, 5% లెవెల్ ఇది 4.76 ఎలా వచ్చింది సార్? V1 is equal to 3 ఉంది కదా టేబుల్ వాల్యూలో. V1 చూడు ఒకసారి, టేబుల్ వాల్యూకి వెళ్ళాలి మనం మళ్ళీ. టేబుల్ వాల్యూలో V1 is equal to 3, V2 is equal to 6. అక్కడ ఉంటుంది 4.76 అనే వాల్యూ, 5% అనోవా టేబుల్లో. ఓకేనా? ఓకే సార్, ఓకే. రైట్, ఈ ఫస్ట్ కంక్లూజన్ అయిపోయింది. ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ. వి కంక్లూడ్ దట్ ద సేల్స్ ఆఫ్ డిఫరెంట్, దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్, వి యాక్సెప్ట్ H0. సెకండ్ కంక్లూజన్ ఇక్కడ చూడండి. సెకండ్ కంక్లూజన్, F is equals to 16. మనకు 16 ఎట్లా వచ్చింది? MSR డివైడెడ్ బై MSE. MSR is equals to 16, MSE is equals to 22.67, 0.705. This value called as calculated value. మీరు క్యాలిక్యులేషన్ చేసిన కాబట్టి ఇది క్యాలిక్యులేటెడ్. దీస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ షుడ్ బి కంపేర్ విత్ టేబుల్ వాల్యూ. టేబుల్ వాల్యూ మళ్ళీ 5% తీసుకోండి. V1 2, దెన్ V2 6. అక్కడ ఎంత ఉంది మనకు? టేబుల్లో 5.14 ఉంది సార్. ఓకే, ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ టేబుల్ వాల్యూ. ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ 0.705 is less than the table value or critical value 5.14. We conclude that seasons are different, hence there is no significant, we accept H0.
ఓకేనా, క్లియరా? ఎనీబడి ఎనీ డౌట్? ఓకే రైట్, ఇక్కడ చూడండి కంక్లూజన్ లో 2 conclusions you got less than, you accepted H0. ఇఫ్ దిస్ సిచ్యువేషన్ ఇస్ దేర్, ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఒకటే ఒక కంక్లూజన్ రాయొచ్చు. ఎగ్జామ్ లో టైం లేని కారణంగా ఏం చేస్తామంటే రైట్ ఓన్లీ వన్ కంక్లూజన్, దట్ ఈస్ ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దాన్ టేబుల్ వాల్యూ ఫర్ బోత్ సిచ్యువేషన్స్, దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్, హెన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అని రాయండి. గ్రేటర్ దాన్ ఉన్న రెండు సిచ్యువేషన్ లో 2 కంక్లూజన్స్ గ్రేటర్ దాన్ వచ్చినా ఒకటే కంక్లూజన్ రాయండి. ఓకే, ఒకటి లెస్ దాన్ ఒకటి గ్రేటర్ దాన్ వస్తే మాత్రం 2 కంక్లూజన్స్ రాయాల్సి ఉంటుంది. లెస్ దాన్ వచ్చింది మనకి ఈ 2 సిచ్యువేషన్స్ లో యూ గాట్ లెస్ దాన్, దట్ ఈస్ ద రీజన్ వీ కెన్ రైట్ ఓన్లీ వన్ కంక్లూజన్. ఓకే, ఇంకా డౌట్ ఉన్నా ఎవరికైనా? ఎనీబడి ఎనీ డౌట్? ఎనీబడి ఎనీ డౌట్? Anil, anybody any doubt? Please speak. Anybody any doubt? ఓకే సార్. క్లియరా? 5% ఏ విధంగా తీసుకోవాలి అంత క్లియరా? క్లియర్ సార్. రైట్, సో అనిల్ ఒక అటెండెన్స్ తీసుకున్నానా? తీసుకున్నా. తీసి పంపి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ లివింగ్. ఓకే, ఇక్కడ వినండి, 2-way క్లాసిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు నేను పంపిస్తాను. అవి కూడా మీరు ఒకసారి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయండి. ఆర్ యు లిజనింగ్? ఓకే సార్. ఓకే సార్. అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.